దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత ఈ దేశంలో సిస్టమ్ ఎవరి పక్షాన, వ్యవస్థలు ఎవరి పక్షాన నిలబడి పనిచేస్తున్నాయో ఆలోచించండి. కోర్టుల దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి, బ్యాంకుల దగ్గర నుంచి ప్రతి వ్యవస్థ సామాన్యుడి పక్షాన ఎలా నిలబడుతున్నది, ధనికుల పక్షాన, ముఖ్యంగా రాజకీయ నాయకుల పక్షాన, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి అంటే ప్రభావితం చేసే వర్గాల పక్షాన ఏ రకంగా నిలబడుతున్నదో ఒక్కసారి ఆలోచించండి. ఒక సామాన్య రైతు బ్యాంకుకి వెళ్ళి 1,00,000 రూపాయల లోన్ తెస్తే ఇవాళ దేశంలో మనం చూస్తున్నాం. ఆ లోన్ కట్టకపోతే ఇంట్లో ఉన్న దర్వాజాలు కూడా ఉడవిక్కబోయిన పరిస్థితి మనం చూసినాం. బండి లోన్ తెస్తే బండి లోన్ సరిగ్గా ఒక 2 ఈఎంఐలు లేట్ అయితే బండి ఎత్తుకపోతాడు. ఇల్లు లోన్ 2-3 ఈఎంఐలు కట్టకపోతే ఇల్లు సీజ్ చేస్తాడు. రైతులు ఒకవేళ పట్టా పాస్ పుస్తకాలు పెట్టి లోన్ తెస్తే ఆ భూమి సీజ్ చేస్తారు. ఇట్లా రైతుల పక్షాన, సామాన్య ప్రజల పక్షాన ఇంత దారుణంగా వ్యవహరించే బ్యాంకులు, బడా పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు తీసుకునే లోన్ల మీద మాత్రం వేల కోట్ల రూపాయలు వాళ్ళని వదిలేస్తున్నాయి. ఒక దారుణమైన విషయం ఇవాళ దేశంలో మన ముందుకు వచ్చింది. సరే, ఇక్కడ కోర్టు ఆధ్వర్యంలోనే వ్యవహారం అంతా నడిచినప్పటికీ ఇందులో మనం ఏం మెసేజ్ని తీసుకోవాల్సిన అవసరం ఉందో డిస్కస్ చేయాల్సిందే. గాయత్రి కన్స్ట్రక్షన్స్ అనే ఒక కంపెనీ, ఆ కంపెనీ ఓనర్ టి సుబ్బిరామిరెడ్డి అండ్ కో, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీ. మనందరికీ తెలుసు కదా, ఈ ఉప్పల్కి సంబంధించిన ఉప్పల్ టు మేడిపల్లి వరకు ఉన్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఫస్ట్ కాంట్రాక్ట్ వచ్చింది గాయత్రి కన్స్ట్రక్షన్స్కి. మేము దివాలా తీసినా మా పని అయిపోయిందని దాని నుంచి తప్పుకున్నారు. అయితే దివాలా తీసినట్టుగా వీళ్ళు బ్యాంకులకు చెప్పుకున్నారు, వ్యవస్థకు చెప్పుకున్నారు. చివరికి ఎన్సిఎల్టీలో ఈ కేసు ఉన్నది. కొన్ని బ్యాంకుల నుంచి, ముఖ్యంగా కెనరా బ్యాంక్తో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ, ఈ బ్యాంకుల దగ్గర నుంచి ఈ గాయత్రి కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ, టి సుబ్బిరామిరెడ్డి కంపెనీ, ఆయన ఒక పొలిటీషియన్, పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత, ఈయన దాదాపు 8,100 కోట్ల లోన్లు తీసుకున్నాడు. ఎంత? 8,100 కోట్లు. ఈ 8,100 కోట్లలో నేను దివాలా తీశానని ఈయన ప్రకటించుకున్న తర్వాత తాజాగా ఆ 8,100 కోట్లలో 70% బకాయిలు, అంటే దాదాపు 5,700 కోట్లు మాఫీ అయిపోయింది. నిన్న జరిగిన వ్యవహారం ఇది, వాళ్ళ పేపర్లలో వచ్చింది చూడండి. 8,100 కోట్ల లోన్ తీసుకుంటే 5,700 కోట్లు మాఫీ అయింది. కేవలం ఈయన 2,400 కోట్ల రూపాయలు కడితే సరిపోతుంది అని ఎన్సిఎల్టీ, అంటే ఈ కంపెనీలకు సంబంధించిన గొడవలు లేకపోతే వాటికి సంబంధించిన కేసెస్ని చూసే ఈ ఎన్సిఎల్టీ కోర్టు నిన్న ఆమోదం తెలిపింది. ఓటీఎస్, వన్ టైం సెటిల్మెంట్. అంటే ఇంత కట్టి నువ్వు దీన్ని సెటిల్ చేసుకో అని. ఇప్పుడు మనం క్రెడిట్ కార్డులు వీటిలో కూడా ఈ ఓటీఎస్ అనేది మనకి తీసుకొస్తుంటారు, ఇంట్రెస్ట్ తీసేస్తాం అసలు కట్టండి అని. సేమ్ అట్లనే 8,100 కోట్ల రూపాయల్లో 5,700 కోట్లు మాఫీ చేస్తూ 2,400 కోట్లు మాత్రమే కట్టాలని ఎన్సిఎల్టీ ఆమోదం తెలిపింది. ఇవాళ టి సుబ్బిరామిరెడ్డి తిండికి గతి లేకున్నాడా? టి సుబ్బిరామిరెడ్డి కార్లలో తిరుగుతలేడా? టి సుబ్బిరామిరెడ్డికి ఆస్తులు లేవా? చివరికి ఈ కంపెనీ ఎవరికి చెందింది? మళ్ళీ ఇది మార్కెట్లో పెడితే ఎవడు కొనలేదట. చూడండి ఎట్లుంటుందో, ఈ మార్కెట్లో పెడితే ఎవడు కొనలేదట, ఈ దివాలా తీసిన కంపెనీ అని ఎవడు కొనలేదట. ఎవరు కొనకపోతే ఈ 2,400 కోట్లు వీళ్ళు కట్టి ప్రమోటర్స్గా ఉన్న వీళ్ళే, అంటే ఈ టి సుబ్బిరామిరెడ్డికి సంబంధించిన కుటుంబమే దీన్ని మళ్ళీ తీసుకోబోతున్నది. అంటే లోన్ తీసుకున్న 5,700 కోట్లు మాఫీ అయినాయి, కంపెనీ కూడా వీళ్ళ చేతికే వచ్చింది, వీళ్ళ ఆస్తులు ఏమి కరిగిపోలేదు, వీళ్ళ ఆస్తులు వీళ్ళకే ఉన్నాయి. మరి 5,700 కోట్ల ఈ డబ్బులు ఎవరివి? ప్రజలై. ఈ కెనరా బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, ఐడిబిఐ కానీ రేపు పొద్దున ఈ నష్టపోయినటువంటి డబ్బును ఎవరి మీద తీస్తారు? ప్రజల మీద తీస్తారు. రకరకాల ట్యాక్సుల ద్వారా, రకరకాల పెనాల్టీల ద్వారా, ఇంకో ద్వారా ఈ డబ్బులు మన దగ్గర నుంచి వసూలు చేస్తారు. ఇప్పుడు టి సుబ్బిరామిరెడ్డి అనేటోడు ఇవాళ లీడరా? పొద్దున లేస్తే శివరాత్రికి, ఆ రాత్రికి, ఈ రాత్రికి పెద్ద పూజలు చేసే ఈయన బ్యాంకులను ఎగ్గొట్టిన డిఫాల్టర్. ఒక రకంగా చెప్పాలంటే ఇట్లాంటి డిఫాల్టర్లు హైదరాబాద్లోనే ఎక్కువ ఉన్నారు. చూడండి ఇవాళ వార్త,
హైదరాబాద్కు చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్పై దాఖలైన దివాలా పరిష్కార పిటిషన్ కొలిక్కొచ్చింది. వన్ టైమ్ సెటిల్మెంట్ ఓటీఎస్ కింద 2,400 కోట్లు చెల్లించి కంపెనీని తిరిగి సొంతం చేసుకునేందుకు సంస్థ ప్రమోటర్లైన మాజీ ఎంపీ, ఈయన కాంగ్రెస్ ఎంపీ, ఈయన చరిత్ర ఏంది? తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి. తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి ఈయన 1996 అండ్ 98లో 11వ అండ్ 12వ లోక్సభలకు వైజాగ్ నుంచి ఎన్నికయ్యిండు. 2002 సంవత్సరం నుంచి రాజ్యసభ సభ్యునిగా పనిచేసిండు. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నది. ఆ తర్వాత 2023 ఆగస్టు 20వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానిత సభ్యుడిగా ఆయన నియమితుడైంది. ఇది ఈయన మళ్ళీ ఈయన ఏంది? ఈయన బీకామ్ పట్టా పొందిండట. ఇంకా ఈయన ఒక ప్రొడ్యూసరు, ఈయన ఒక పారిశ్రామికవేత్త, ఈయన ఒక పొలిటీషియన్. ఇన్ని ఉన్నాయి ఈయనకు. మళ్ళా చూడండి, ఇప్పుడు ఎవరిని అనాలా? ఇప్పుడు ఆ బ్యాంకు లోన్ ఆయన కట్టనప్పుడు యువతలు ఈయన కూడా దివాలా తీయాలి కదా. ఈయన ఆస్తులు మొత్తం జప్తు చేయాలి కదా, రోడ్డు మీద పడిపోవాలి కదా. బ్యాంక్ ఎందుకు రోడ్డు మీద పడాలా? డబ్బులు కట్టనవాడు కదా రోడ్డు మీద పడాల్సింది. మరి ఏ ఆస్తి టి సుబ్బిరామిరెడ్డికి సంబంధించి వాళ్ళ బినామీల పేర్ల మీద ఉన్న ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకోవాలి కదా బ్యాంకులు. 2,400 కోట్లు చెల్లించి కంపెనీని తిరిగి సొంతం చేసుకునేందుకు సంస్థ ప్రమోటర్లైన మాజీ ఎంపీ టి సుబ్బిరామిరెడ్డి కుటుంబ సభ్యులు చేసిన ప్రతిపాదనకు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT హైదరాబాద్ బెంచ్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 750 కోట్లు 90 రోజుల్లో చెల్లించాలన్నట. ఇంక ఈ 2,400 కోట్లు కూడా మరి కడతారో కట్టడో మరి. అది కూడా మళ్ళీ ఇంకో కేసు వేసి మళ్ళీ అది కూడా కొత్త కథం చేస్తారేమో. కెనరా బ్యాంక్ నేతృత్వంలోని రుణదాతల కమిటీలోని 97% మంది ఇందుకు ఆమోదం తెలిపిరట. దీంతో గాయత్రి ప్రాజెక్ట్స్ నుంచి తమకు రావాల్సిన 8,100 కోట్ల అప్పుల్లో 5,700 కోట్లకు ఆశలు వదులుకున్నట్టయింది. గాయత్రికి రుణాలు ఇచ్చిన బ్యాంకుల్లో కెనరా బ్యాంక్తో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, IDBI బ్యాంక్ ఉన్నాయి. గాయత్రి ప్రాజెక్ట్స్ ఇప్పటికే రుణదాతల వద్ద 115 కోట్లు డిపాజిట్ చేసిందట. టి సుబ్బిరామిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు గాయత్రి ప్రాజెక్ట్స్ను ప్రమోట్ చేశారు. EPC రంగంలో అనేక ప్రాజెక్టులు చేపట్టిన ఈ కంపెనీ కెనరా బ్యాంకు నేతృత్వంలోని బ్యాంకులకు 8,100 కోట్ల రుణ బకాయిలు చెల్లించడంలో విఫలమైంది. దీంతో 2022 నవంబర్లో బ్యాంకులు కంపెనీ పైన దివాలా పిటిషన్ ఫైల్ చేసినాయి. అయితే ఏ కంపెనీ కూడా గాయత్రి ప్రాజెక్ట్స్ను కొనుగోలు చేసేందుకు ముందుకు రాలే. దీంతో 2024 జనవరిలో రుణదాతలు కంపెనీ లిక్విడేషన్కు అనుమతి కోరుతూ NCLTని ఆశ్రయించారు. తాజాగా సుబ్బిరామిరెడ్డి కుటుంబమే OTS కింద 2,400 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చింది. దీంతో బ్యాంకులు ఈ రుణ ఖాతాను క్లోజ్ చేయాలని నిర్ణయించాయి. క్లోజింగ్ 5,700 కోట్లు ఖతం. ఎంత భయంకరమైన ఇది వ్యవహారం! ఇది ఫైనాన్షియల్ గ్యాంగ్ రేప్ ఒక రకంగా చెప్పాలంటే. ఏమైపోతుంది దేశం? ఇట్లాంటి ఆర్థిక దోపిడీదారులు, ఆర్థిక నేరగాళ్ళు ఉన్నంతకాలం ఈ దేశం ఇట్లనే ఉంటుంది.